హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం అయితే ఏరులై పారింది. అలాగే పోయిన ఏడాది కంటే ఈసారి 200 కోట్లు ఎక్కువగా అమ్ముడైంది మద్యం. అంటే ఆ 200 కోట్లు ఎట్లా అంటే ఇప్పుడు 1694 కోట్ల మద్యం అయితే అమ్ముడైంది. పోయినసారి 1500 కోట్ల వరకు అయితే మద్యం అమ్ముడైంది పోయిన సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా. న్యూ ఇయర్ అంటే 31 ఫస్ట్ ఒకటే కాదు, ఒక వారం ముందు నుంచే ఈ సందడి నెలకొంటుంది. ముందుగానే ప్లాన్ చేసుకుంటారంతా, ఎక్కడ సిట్టింగ్ వేద్దాము, ఏ హోటల్లో రూమ్ బుక్ చేసుకుందాము, లేకపోతే ఏ బార్కి వెళ్దాము, ఎట్లా అని అందరూ ప్లాన్ చేసుకొని ఒక వారం ముందు నుంచే చేసుకుంటారు. అలాగే కొంతమంది అప్పటి నుంచే ఇక వారం ముందు నుంచే వారం రోజుల పాటు స్టార్ట్ చేస్తుంటారు. మధ్యలో ఓ 2 ఆదివారాలు, క్రిస్మస్ పండుగ వస్తుంది, అట్లా ఇక ఆ సందడి నెలకొంటుంటుంది. దాదాపు ఒక్క రోజుకి సగటున 200 కోట్ల మద్యం అమ్ముడైందంట. ఈసారి రోజుకి 200 కోట్ల పైనే మద్యం అమ్ముడైంది. అలాగే ఈ చివరి 3 రోజుల్లో అయితే ఏకంగా 927 కోట్ల మద్యం జరిగిందంట రికార్డుగా. చివరి 3 రోజుల్లో అయితే ఇక 1000 కోట్ల వరకు అమ్ముడైందన్నమాట. డిసెంబర్లో ఎప్పుడు ఈ ఇయర్ ఎక్కువగా సేల్స్ లేవు మద్యం సేల్స్, కానీ డిసెంబర్లో బాగా పుంజుకున్నాయి. పోయిన నెలలో 3805 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. ఏది డిసెంబర్లో, అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఉన్నాం కాబట్టి పోయిన నెల అంటే ఇక డిసెంబర్ గత సంవత్సరం 2024. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి న్యూ ఇయర్కి మనకు తెలిసిందే, ఎప్పుడు రోజు 11 గంటల వరకే వైన్స్ తెరుచుకొని ఉంటాయి మామూలు రోజుల్లో. న్యూ ఇయర్కి 1 గంట ఎక్కువ పర్మిషన్ ఇచ్చారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్గా ఉన్నాయి, కుప్పలుగా అమ్ముడైపోయినాయి అనమాట. హైలైట్ విషయం ఏంటంటే డిపో నుంచి ఏదైతే ఈ వైన్స్ అమ్మే డిపోలు ఉంటాయి కదా, అక్కడి నుంచి సప్లై 1694 కోట్ల మద్యం సప్లై అయింది, సరఫరా అయింది డిపోల నుంచి. అమ్ముడు కూడా అంతే పోయింది ఇక మిగలకుండా. అట్లా మనం చూసాం విజువల్స్లో, కొన్ని గ్రౌండ్స్లలో, కొన్ని ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఇచ్చిన కొన్ని ఓపెన్ గ్రౌండ్స్లలో ఖాళీ వాటర్ బాటిల్ పడున్నాయి కానీ ఒక్క మద్యం బాటిల్ లేదు, మొత్తం ఉన్నట్టు తాగేసినట్టు విజువల్స్ క్లియర్గా తెలుస్తుంది. ఈ మధ్య అందరు తాగుతున్నారు ఆ విషయం. ఇప్పుడు ఇంకా మనం చెప్పుకున్నట్టు పోయిన సంవత్సరం అయితే 1510 కోట్లు అయితే ఈసారి 1690 కోట్లకు పైగా సేల్స్ అయ్యాయి ఈసారి. చూద్దాం మరి డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు. డిసెంబర్ 23వ తారీఖు 193 కోట్లు, 24వ తారీఖు 197 కోట్లు, డిసెంబర్ 26వ తారీఖు 191 కోట్లు, డిసెంబర్ 27 187 కోట్లు, డిసెంబర్ 28 242 కోట్లు, డిసెంబర్ 30 అయితే ఇక 402 కోట్లు, డిసెంబర్ 31 282 కోట్లు. డిసెంబర్ 31 రోజు ఎక్కువగా ఉండలేదు జనాలు, డిసెంబర్ 30 తారీఖే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే 31 రోజు ఎందుకు ఆగమాగం పోయి వైన్ షాప్ దగ్గర ఆడావిడి ఎందుకు, 30వ తారీఖే రోజు మంచి కొనుక్కొని తెచ్చి మన ప్లేస్లో ఎక్కడైతే పార్టీ చేసుకుంటామో అక్కడ పెట్టుకున్నాం అనుకో, ఏ టెన్షన్ ఉండదు, మనకు మందు ఉన్నట్టు ఉంటుంది. 31వ తారీఖు అందరం డైరెక్ట్ రెడీ పోయి డైరెక్ట్ కూర్చొని పార్టీ చేసుకుందాం అన్నట్టు 30వ తారీఖే ఉన్నారంట మొత్తం ఇక అందరూ. ఇక ఈసారి అనుమతులతోటి ఎక్సైజ్ శాఖకు 56,46,000 జస్ట్ అనుమతులకే ఇంత డబ్బు వచ్చింది ఎక్సైజ్ శాఖకి. ప్రత్యేక ఈవెంట్లకు అనుమతి ఇస్తుంది కాబట్టి ఎక్సైజ్ శాఖ, సో వాళ్ళకి ఇంత డబ్బు వచ్చింది. మొత్తం 287 ఈవెంట్స్కి ఈసారి పర్మిషన్ ఇచ్చిందంట ఎక్సైజ్ శాఖ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఇక్కడ నుంచే ఎక్కువగా డబ్బులు వస్తాయి కదా. ఇక 243 అనుమతులు ఇవ్వగా మిగిలిన జిల్లాల్లో అంటే మొత్తం కలిపి రాష్ట్రం మొత్తం కలిపి 287, అందులో హైదరాబాద్ రంగారెడ్డిలో ఏమో 243, మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనవి దాంట్లో 44 పర్మిషన్స్ ఇచ్చారు ఈవెంట్స్కి. సో దాని ద్వారా 56,46,000 వచ్చినాయి. సో ఇది దేనికి సంబంధించి న్యూ ఇయర్ కిక్ 1694 కోట్లు అమ్ముడైంది మద్యం. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇక 2000 దాటుతుంది, 2000 అట్లా ఇక దాటుతూనే ఉంటుంది. ఇక తెలుసు కదా సాంప్రదాయం అనేది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.